వల్లభనేని వంశీ హెల్త్ అప్డేట్ గురించి చూస్తున్నాం. బెయిల్ వచ్చిన మిగతా కేసుల్లో జైలుకే పరిమితమైన వల్లభనేని వంశీకి అసలు ఏమైంది? అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయా లేదా జైలు జీవితం అసలు పడడం లేదా? వంశీ హెల్త్ కండిషన్ నిజంగానే డేంజర్లో ఉందా అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటు అనారోగ్య కారణాలతో ఇప్పటికే వంశీ 20 కేజీల బరువు తగ్గిపోయారు కూడా. శ్వాస తీసుకోవడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతున్నట్లుగా గుర్తించి జైలు నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి ఇమీడియట్ గా షిఫ్ట్ కూడా చేశారు. అక్కడ టెస్టులు చేయగా వంశీ శ్వాసకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లుగా డాక్టర్స్ గుర్తించారు. సిటీ స్కాన్ తో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన టెస్టులు చేశాక మళ్లీ విజయవాడ సబ్ జైలుకు తరలించారు అధికారులు. అక్కడే రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ ఉన్నారు. అనారోగ్య కారణాల వల్ల జైల్లో ఇబ్బందులు పడుతున్నట్లు వంశీ కోర్టుకు తెలిపారు. మరి దీంతో జడ్జ్ ఆదేశాలతో ఇప్పటికే వంశీకి వరుసగా మెడికల్ టెస్టులు కూడా చేస్తున్నారు జైలు సిబ్బంది. మొత్తానికి వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఏ మాత్రం కూడా బాగోలేదని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు వద్ద వంశీ భార్య పంకజశ్రీ కొన్ని కమెంట్స్ కూడా చేశారు. శ్వాసకోశ సమస్యలు, కాళ్ల వాపు కారణంగా వంశీని హాస్పిటల్కి తీసుకువెళ్లారని, ఇక హిమోగ్లోబిన్ కూడా చాలా తక్కువగా ఉందని ఆవిడ ఆరోపిస్తున్నారు. వాతావరణం కారణంగా కూడా ఇబ్బందులు పడుతున్నారని, ఇన్హేలర్ కూడా ఇచ్చారని అన్నారు. వంశీకి వెన్ను నొప్పి, బ్యాక్ పెయిన్ సమస్య కూడా ఉందని, కింద పడుకోవడం ఇబ్బందికరంగా ఉండటంతో మంచం ఇవ్వాలని పిటిషన్ వేస్తే కోర్టు బల్లను మంజూరు చేసిందని అన్నారు ఆవిడ. తన ఆరోగ్య సమస్యలను న్యాయమూర్తి దృష్టికి వంశీ తీసుకువచ్చారని, ఆరోగ్య సమస్యలపై పిటిషన్ వేయమని కోర్టు చెప్పుకొచ్చిందని అన్నారు పంకజశ్రీ. పీడలేడిమాన్ని మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు. హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరే ఇస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జైల్లో ప్రాబ్లమ్స్ కాదు, ఆయనకి ఈ వాతావరణంకి హైపాక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది. అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. అదే 2nd గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్, అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు మెడికేషన్లో ఉన్నారు. చెప్పారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిందే చెప్పారు, దానికి ఇన్హేలర్స్ అవి ఇచ్చారు. సో పిటిషన్ వేయమని చెప్పారు. పిటిషన్ వేయమని. సో ఇది పంకజశ్రీ చెప్తున్న వాదన. అట్ ద సేమ్ టైం సత్యవర్ధన్ కేసులో ఇప్పటికీ వల్లభనేని వంశీకి మంగళవారం రోజున బెయిల్ మంజూరు చేసింది విజయవాడ SC/ST ప్రత్యేక కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించారని అన్నారు. ఆరోపణలతోనే పోలీసులు వంశీపై SC/ST అట్రాసిటీ కేసును పెట్టుకొచ్చారు. ఇందులో భాగంగా గత ఫిబ్రవరిలో వంశీని అరెస్ట్ కూడా చేశారు. తాజాగా వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనలో వంశీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులో ఇంకా వంశీకి బెయిల్ కూడా మంజూరు కాలేదు. దాంతో రిమాండ్లోనే ఉన్నారు వంశీ. మొత్తం వంశీపై ఇప్పటికే 6 కేసులు నమోదయ్యాయి. 5 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైపోయింది. దీంతో ఆయన జైలుకే పరిమితమయ్యారు. బెయిల్ వస్తూనే ఉన్నాయి కానీ ఆ వెంటే కొత్త కేసులు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే జైలు నుంచి బయటకు రావటం కుదరడం లేదు వంశీకి. దాదాపుగా చాలా కాలంగా విజయవాడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. హెల్త్ సంబంధించి, లంగ్స్కి సంబంధించి కొంత, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, నడుముకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధృవీకరించారు. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా రేపటితో అన్నీ కూడా బెయిల్స్ వస్తాయి అని చెప్పని భావిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఇంకొక కొత్తగా పీటీ వారెంట్ ఒకటి సబ్మిట్ చేయడం జరిగింది. దీని మూలంగా కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ఏమైనా ప్రభుత్వం ఇమ్మీడియట్గా అతనికి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు స్పష్టంగా కనబడుతోంది. అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం, శ్వాస తీసుకోవడానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది. సడన్గా ఏదైనా జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇవ్వడము, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి పంపించడం అనేదైనా చేయాలి అని చెప్పని మా డాక్టర్స్ యొక్క సజెషన్ అయితే మాత్రం స్పష్టంగా కనపడుతుంది. దానికి అవసరమైనటువంటి వైద్య చర్యలన్నీ తీసుకోవాలని వారికి సంబంధించినటువంటి ప్లీడర్లు అన్ని చర్యలు కూడా అన్ని విషయాలని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి దాని అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకునే విధంగా కూడా కోర్టుని ప్రార్థించడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనేది స్పష్టంగా మనిషిని చూస్తే ఎవరైనా చెప్పగలుగుతాం.
కాబట్టి ఇంకా డీటెయిల్గా డాక్టర్స్ అన్ని చర్యలు అన్ని టెస్టులు చేశారు కాబట్టి హెల్త్ సంబంధించినటువంటి సమస్యలు అయితే కొన్ని ఉన్నాయి అనేది యథార్థము. డాక్టర్స్ కూడా చెప్పింది అది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద న్యాయవాదులు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో వంశీ హెల్త్ కండిషన్ కు సంబంధించిన అప్డేట్స్, అట్ ద సేమ్ టైం ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, వంశీ హెల్త్ కండిషన్ నిజంగానే డేంజర్ లో ఉందా? అసలు రిపోర్ట్స్ ఏమంటున్నాయి? అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీ సరిగ్గా దాదాపుగా ఫిబ్రవరి 13వ తేదీన ఆయన అరెస్ట్ అయ్యారు. దాదాపుగా 96 రోజులు అవుతుందో ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై మొత్తం 17 కేసులు ఉన్నాయి. ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటికీ ఆయనకి 5 కేసుల్లో బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే నూజివీడు కోర్టులో మరొక పీటీ వారెంట్ని దాఖలు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనపై చేసిన ఆరోపణలతో వైసీపీ అధికారంలో రాగానే వైసీపీ నేతలు ఆయనపై కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ తిరిగి కేసు నమోదు చేసి రిజిస్టర్ అయింది. కాకపోతే ఇప్పుడు అదే పార్టీలో ఆయన ఉన్న పరిస్థితి కనిపించింది. ఆ కేసుకు సంబంధించి కూడా ఇళ్ల పట్టాలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఆయనపై ఆరోపణలు. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలైంది. మరొకవైపు ఆయన ఏదైతే టీడీపీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి కూడా బెయిల్పై రేపు విజయవాడ సిఐడి న్యాయస్థానంలో తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ విజయవాడ న్యాయస్థానానికి బెయిల్ మంజూరైనా నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ ఉంది కాబట్టి దాని కేసులో కూడా ఆయన ప్రస్తుతం జైల్లో అలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఆయనపై 2 కేసులకు సంబంధించి బెయిల్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆయన అయితే ప్రస్తుతానికి సంబంధించి శ్వాసకోశ వ్యాధితో కొంత ఇబ్బంది పడుతున్నాడు. నడువు నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పితో ఆయన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 2 రోజుల కాలంగా దగ్గుతో తీవ్ర స్థాయిలో కూడా అస్వస్థకు గురైన పరిస్థితి కనిపించింది. గత 10 రోజుల కాలంలో ఆయన విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో 3 సార్లు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఈరోజు ఉదయం కొంత అస్వస్థకు గురవడంతో హుటాహుటిన విజయవాడ సబ్ జైలు నుంచి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే డాక్టర్లకు సంబంధించి దాదాపుగా చూసుకుంటే వల్లభనేని సంబంధించి ఆయన ప్రజాప్రతినిధి, హై రిచ్ పర్సన్ కాబట్టి ఆయన ఆరోగ్యానికి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి చాలా కేర్ ఉంటున్న పరిస్థితి. కానీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉండటం మూలంగా పూర్తిగా యాంటీ వాతావరణం ఉండటంతో కొంత ఆయన బాడీ సహకరించట్లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సత్తా చెప్పండి. శివ, యాక్చువల్లీ ఇంతకు ముందే అటు వంశీ భార్య పంకజశ్రీ ముందే బెడ్ గురించి కూడా ఆవిడ మాట్లాడారు. పిటిషన్ తీసుకొచ్చుకొని ఒక బెడ్ను అరేంజ్ చేయించుకున్నారు. సో దానికి సంబంధించి ఇంకా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అలానే ఉందా? అట్ ద సేమ్ టైం వంశీ మ్యాటర్లో ఒక ట్రెండ్ మనం చూస్తున్నాము. బెయిల్ వస్తోంది, కొత్త కేసెస్ కూడా చుట్టుముడుతున్నాయి. ప్రెసెంట్ ఇంకేమైనా కొత్త కేసులు కూడా యాడ్ ఆన్ అయ్యాయా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆయన బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి చూసుకుంటే ఆయన బ్యాక్ పెయిన్కి సంబంధించి కూడా రెగ్యులర్గా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. వారానికి ఒకసారి ఎక్స్రేలు తీపించడం, స్కానింగ్లు దించి దానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడాలి. కానీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ప్రతిరోజు కానీ వారానికి ఒకసారి కానీ హాస్పిటల్కి వెళ్ళడం సాధ్యం కాదు. సో ఆయనకు మంచం ఇవ్వాలని చెప్పి కూడా ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు బల్లా ఇవ్వాలని చెప్పి కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దాదాపుగా 74 రోజుల నుంచి కూడా ఆయన బల్లాపై పండుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే జైలుకి సంబంధించినటువంటి ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది లేదు. మరొక వైపు కొత్తగా ఈ రోజు నూజివీడికి సంబంధించి హనుమాన్ జంక్షన్ కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి ఇవాళ వల్లభనేని వంశీని హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఆయన శ్వాసకోశకు సంబంధించిన కొన్ని వ్యాధులతో కూడా బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికే గతంలో 74 రోజుల గతంలోనే ఒక బల్లను కూడా ఇప్పటికే కోర్టు మంజూరు చేసింది. మరి ఆయనకి ఈ హెల్త్ గ్రౌండ్స్ లో అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాలి. సో నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాము. ధరణికి సంబంధించిన టాపిక్ ఉండబోతోంది.